అందరికీ నమస్కారం. ఇప్పుడు డెలివరీ అయిన వాళ్ళు వాళ్ళ ఎక్స్‌పీరియన్స్ మనతో షేర్ చేసుకుంటారు. సాయి సాత్విక. సాయి సాత్వికకి ఇది సెకండ్ డెలివరీ. ఫస్ట్ డెలివరీ నార్మల్‌గా అయింది. సెకండ్ టైం సిజేరియన్ అయింది. హాయ్ అండి అందరికీ. నా పేరు సాయి సాత్విక. నేను 27 ఇయర్స్ ఓల్డ్. నాకు మ్యారేజ్ అయ్యి 5 ఇయర్స్ అయింది. ఫస్ట్ పాప నార్మల్ డెలివరీయే, మేడం దగ్గరికే వచ్చాను. అప్పుడు అంటే ఈ వాట్సాప్లో అట్లా యూట్యూబ్లో అట్లా చూసి ఇక్కడికి వచ్చాం మేడం దగ్గరికి. మేడం ఏమంటే ఫస్ట్ డెలివరీ కాబట్టి అన్నీ కొత్తగానే అనిపిస్తాయి. ఏదైనా ఆశ్చర్యం, ఏదో ఒకటి జరుగుతుంటే ఆశ్చర్యం, ప్రతిదీ ఆశ్చర్యంగానే అనిపించేది. ప్రతి విషయం కొత్తగానే అనిపించేది. ప్రతి చిన్నదానికి మేడం దగ్గరికి వచ్చేదాన్ని. ఏంటి ఇలా అవుతుంది ఇలా అవుతుంది అని. ఇంకా తర్వాత నిదానంగా ఆ టెన్షన్ అంతా మేడం పోగొట్టారనమాట. మేడం చెప్పినవన్నీ ఫాలో అయ్యి ఎక్సర్సైజెస్ కానీ, అంటే లాస్ట్ మూమెంట్లో లైక్ 8th మంత్ నుంచి డైట్, ఎక్సర్సైజెస్, బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ అన్నీ ప్రతి ఒక్కటి కరెక్ట్గా మేడం చెప్పింది ఫాలో అయ్యాను. ఇంకా లాస్ట్కి ఇంకా మేడం నాకు నార్మల్ డెలివరీయే కావాలి, ఎందుకంటే అప్పటికి నేను ఇంటర్న్షిప్ చేస్తున్నాను నారాయణ కాలేజ్లో. ఇంకా జర్నీ చేస్తూ రావడం పోవడం ఇదంతా కష్టంగా అనిపించింది. అప్పటికి కూడా ఎక్సర్సైజెస్ చేసేదాన్ని. నాకు నార్మలే కావాలి, సీ సెక్షన్ అయితే నేను పోస్టింగ్స్లో ఉన్నప్పుడు నిలబడలేను, బ్యాక్ పెయిన్ వస్తుంది, ఇవన్నీ మైండ్లో ఉండేవి. సో నాకు నార్మలే కావాలి, త్వరగా రికవర్ అవ్వాలి, మళ్ళీ నేను హాస్పిటల్కి వెళ్ళాలి, మళ్ళీ నేను వర్క్ చేసుకోవాలి అని మైండ్ సెట్తో నార్మల్ కావాలని ఫస్ట్ నుంచి మేడంతో అదే చెప్తా వచ్చాను. ఇంకా లాస్ట్లో మేడం ఉండి ఇంకా మనం ట్రై చేద్దాం, ఇంకా తర్వాత సంగతి అని అన్నారు. ఇంకా సరే అండి, నార్మలే చేశారు. చాలా అంటే చాలా హెల్ప్ అయింది నాకైతే. ఫస్ట్ టైం ఎక్సర్సైజెస్ కానీ, బ్రీతింగ్ ఆ టెక్నిక్స్ కానీ, మేడం చెప్పిన మోటివేషను అదంతా ఎట్లా అనిపించింది అంటే ఒక మ్యాజిక్ లాగా అనిపించింది. ఫస్ట్ టైం అయితే నేను డెలివరీ అయ్యానని కూడా నాకు తెలియదు. నాకు నిజంగా ఇంజెక్షన్ అంటే కూడా అంత భయం ఉండేది. అలాంటిది నేను డెలివరీ చేసుకోగలనా, దట్ టు నార్మల్ అని ఒక క్వశ్చన్ ఉండేది ఎప్పుడు నాకు. అది మొత్తం పోయింది అంటే నిజంగా మేడం వల్ల. నాకు నార్మల్ డెలివరీ చేశారంటే మేడం తప్ప ఇంకా ఎవ్వరూ చేయలేరు అనేది నేను చాలా థ్యాంక్ఫుల్గా ఉంటాను ఆ విషయంలో మాత్రం. స్టాఫ్ కూడా చాలా అంటే చాలా బాగా రెస్పాన్స్ ఉంటుంది, బాగా రిసీవ్ చేసుకుంటారు, అన్నీ బాగున్నాయి. అలాగే సరే కొద్ది రోజులు జరిపోయింది, ఒక 4 ఇయర్స్ తర్వాత మళ్ళీ ఇప్పుడు సెకండ్ ప్రెగ్నెన్సీ అప్పుడు మళ్ళీ కన్సీవ్ అయ్యాను. అప్పుడు బెంగళూరుకి వెళ్ళిపోయాను. అప్పుడు అక్కడి నుంచి వచ్చాను 3rd మంత్లో. ఇంకా రావడం బ్లీడింగ్తో వచ్చాను మేడం దగ్గరికి. ఇంకా మేడం ఉండి చూద్దాం, మెడిసిన్స్ వాడదాము, చూసి తర్వాత మనం ఏ స్టెప్ అయినా తీసుకుందాము, ఫస్ట్ అయితే కాన్ఫిడెంట్గా ఉండాలి, ట్రస్ట్ ఉండాలి మెయిన్ అని చెప్పారు. ఇంకా సరే నేనుండి చూద్దాం, ఏదైతే అయింది, మన చేతుల్లో అయితే ఏం లేదు కదా అనేసి లైట్ తీసుకున్నా. తర్వాత మేడం ఇంజెక్షన్స్, టాబ్లెట్స్ అవన్నీ ఇచ్చారు. ఇంకా కౌన్సిలింగ్ అవంతా ఇచ్చి ఏం కాదు, పాజిటివ్గా ఉండాలి, ఏదైతే అది అయింది అని చెప్పారు. ఇంకా సరే అండి, అంత కంట్రోల్ అయిపోయింది. మళ్ళీ నార్మల్గానే నార్మల్ కాంప్లికేటెడ్ ప్రెగ్నెన్సీ కాకుండా మామూలుగానే జరిగింది. 7th మంత్ వరకు యాక్టివ్గా ఉన్నాను, నా పని నేనే చేసుకునేదాన్ని. నాకు 4 ఇయర్స్ పాప ఉండింది, తనని నేనే చూసుకునేదాన్ని, ఇంట్లో వర్క్ అంతా నేనే హ్యాండిల్ చేసుకున్నాను. 7th మంత్ వచ్చేసరికి కొంచెం ఉమ్మ నీరు లీక్ అవుతుంటే ఆ ప్రాబ్లంతో మళ్ళీ వచ్చాను ఇక్కడికి. వస్తే అప్పుడు మేడం ఇంకా డెలివరీ అయిపోవచ్చు అని చెప్పారు. ఇంకా సరే ఏదైనా మనం చూద్దాం, ట్రీట్మెంట్ ఇచ్చి చూద్దాం, రెస్పాండ్ ఉంటే ఓకే, లేదు అంటే దేనికైనా ఫస్ట్ ప్రిపేర్ అయి ఉండాలి, పాజిటివ్ మైండ్ సెట్తో ఉండాలి అని అన్నారు. అప్పుడు కూడా ట్రై చేసాం. హాస్పిటల్ అడ్మిట్ అయ్యి ప్రతి ట్రీట్మెంట్, ప్రతి సిచ్యువేషన్ కూడా ఎట్లా వచ్చేసిందంటే ఇంకా డెలివరీ అయిపోతుందేమో, ఇంకా చెప్పలేము అనే సిచ్యువేషన్ వచ్చేసింది. నేను కూడా ఇంకా ఫిక్స్ అయిపోయాను అయిపోవచ్చు డెలివరీ అని. ఇంకప్పుడు మేడం ఉండి ఏం కాదు, ఒకసారి అడ్మిట్ అయ్యి అబ్జర్వేషన్లో ఉండి చూద్దాము అని అన్నారు. ట్రీట్మెంట్ ఇచ్చారు. అసలు అది నిజంగా మ్యాజిక్ లాగా వర్క్ అయింది. ఒకటి ట్రస్ట్, ఇంకొకటి మైండ్ సెట్, ఇంకొకటి ట్రీట్మెంట్. లాస్ట్ ట్రీట్మెంట్ వస్తుంది, ఎందుకంటే పాజిటివ్ మైండ్ సెట్ ఎప్పుడైనా బాడీ ఎట్లా రియాక్ట్ అవుతుంది అంటే మైండ్ తోటే రియాక్ట్ అవుతుంది. మనం ఏదన్నా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లేవాలంటే మనం అనుకోవాలి ఫస్ట్ లేవాలి అని. అట్లాగా ట్రస్ట్ అనేది మనం బిల్డ్ చేసుకుంటే ఏదైనా చేయొచ్చు. ఎస్పెషల్లీ ప్రెగ్నెన్సీలో ట్రస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. అది మేడం మీద నాకైతే చాలా ఉంది. అందుకే సెకండ్ టైం కూడా నేను అక్కడి నుంచి
ఇంకా మేడంతోనే చేయించుకోవాలి ఈ డెలివరీ ఎలాగైనా అని అనేసి వేరే హాస్పిటల్ చూపించిన అంత సాటిస్ఫాక్షన్ లేదు నాకు. ఇంకా మేడం ఉండి ఇంకా అప్పటి నుంచి కొంచెం బెడ్ రెస్ట్ చెప్పేశారు. 7th మంత్ నుంచి ఎప్పుడైతే ఉమ్మనీరు లీక్ అయిందో ఇంకా బెడ్ రెస్ట్ చెప్పేశారు. మనం ట్రై చేద్దాం లాస్ట్ వరకు, నార్మల్ అయితే అవ్వచ్చు, లేదంటే రిస్క్ తీసుకోవద్దు అన్నారు మేడము. ఇంకా సరే అండి, ఇంకా లాస్ట్ 9th మంత్కి వచ్చి అడ్మిట్ అయ్యేసరికి మేడం ఇంకా బేబీ వెయిట్ కొంచెం తక్కువగా ఉంది, చూద్దాం మనకి ఏదైతే అది అవుతుంది అని. అప్పుడు కూడా అట్లని చెప్పారు. అప్పుడు కూడా ట్రస్టే, ఏదైనా అవుతుంది, ఏం కాదు. పైగా స్కానింగ్లో కార్డ్ అరౌండ్ అని ఎక్కువ ఉండింది, అది ఇంకా టెన్షన్ అయిపోయింది నాకు. దానివల్ల ఏమన్నా అయిపోతుందేమో, లాస్ట్ మినిట్లో ఉమ్మ నీరంతా పోయింది, కార్డ్ అరౌండ్ అని ఎక్కువ ఉంది, బేబీ తను తీసుకోలేదేమో అని ఒక టెన్షన్ ఉండింది. ఇంకప్పుడు మేడం ఉండి బేబీకి చెప్పుకో ఫస్ట్, కార్డ్ అరౌండ్ అని ఎక్కువ ఉందమ్మా, నువ్వే విడిపించేసుకోవాలి, ఎలాగన్నా విడిపించేసుకొని ఇంకా ఏ టైప్ ఆఫ్ డెలివరీ అయినా ఓకే, నువ్వు అదంతా ఆలోచించకూడదు, బేబీ సేఫ్గా ఉందా లేదా నువ్వు సేఫ్గా ఉన్నావా, ఈ రెండు ఆలోచించుకొని ఈ రెండు ఫస్ట్ మైండ్లో పెట్టుకోవాలి అని చెప్పారు. సరే అని చెప్పి ఇంకా అట్లా నేను చెప్పుకున్నాను బేబీకి, ఇట్లా కార్డర్ ఉందని ఎక్కుందమ్మా, తీసేసుకో అని చెప్పి అదే మైండ్తో ఉన్నాను. ఇంకా నెక్స్ట్ టైం స్కానింగ్కి వెళ్ళినప్పుడు మేడం స్కానింగ్ చేస్తున్నప్పుడు మేడం చూశారు, లేదు కార్డర్ ఉందని నెక్ ఏం చేసావు అంటే, ఇట్లాగా ప్రతి 2 to 3 times వెళ్ళాను అదే సేమ్ స్కానింగ్ సెంటర్కి. మేడం ఉండి నేను అడుగుతా ఉన్నాయి, బేబీ వదిలేసిందా పేగు అని అంటే, లేదు అలాగే ఉంది 3 scans అలాగే ఉండింది. ఇంకా లాస్ట్ ఇంకా డెలివరీ టైం దగ్గరకు వస్తుంది అనగా ఇంకా నాకు ఇంకా చాలా కాన్షియస్గా ఉండాలి, ఇంకా ఈ టైంలో ఏదన్నా అయితే ఏమవుతుంది అని చెప్పేసి చాలా టెన్షన్ పడ్డా. ఇంకప్పుడు నేను చెప్పేసుకున్నా బేబీకి, ఏదైతే అదైంది, నువ్వైతే ఖచ్చితంగా సేఫ్గా రావాలి అని చెప్పాను. ఇంకా స్కాన్ చేసినప్పుడు మేడమే ఆశ్చర్యపోయారు, ఏం చేసావు, లాస్ట్ 3 scans నీకు కార్డర్ ఉందని ఎక్కువ ఉన్నది కదా, ఇప్పుడు ఎట్లా వదిలేసింది బేబీ అంటే, టాక్ టు బేబీ చేశాను మేడం, అందుకనే ఇట్లా అంతే, చాలా మంచిదమ్మా, సంతోషం అని చెప్పారు. ఇంకా తర్వాత అడ్మిట్ అయ్యాను. మేడం ఇంకంతా నేనే రిస్క్ తీసుకోవాల్సిన అంత అవసరం అనిపించలేదు, బేబీ వెయిట్ తక్కువగా ఉంది, మనం పెయిన్స్ ఇండ్యూస్ చేస్తే ఆ పెయిన్స్ వల్ల బేబీ తట్టుకుంటుందో లేదో అన్నొక క్వశ్చన్ మార్క్ ఉండింది. ఏదైతే అది అయింది మేడం, సి సెక్షన్కే వెళ్ళిపోదాం మనము, బేబీని రిస్క్ చేసుకోవాలి అనుకోవడం లేదు నేను, నా హెల్త్ ఇంపార్టెంట్, బేబీ హెల్త్ ఇంపార్టెంట్, మనం సి సెక్షన్కే వెళ్ళిపోదాము అని చెప్పి మేమే సెలెక్టివ్ సి సెక్షన్కి వెళ్ళిపోయాము. ఇంకా బేబీ బాయ్ పుట్టాడు, అంతా హ్యాపీ. వెరీ గుడ్. సో నీవు అంటే నువ్వు మన 3 థింగ్స్ చెప్పినావమ్మా, ముఖ్యంగా ప్రెగ్నెన్సీలోని. ఒకటి మైండ్ సెట్, ట్రస్ట్, తర్వాతనే ట్రీట్మెంట్ అని చెప్పినావు. మైండ్ సెట్ అనేది ఎందువల్ల ఇంపార్టెంట్ అనుకుంటున్నావు? ఎందుకంటే మనం బ్రెయిన్లో ఏదైతే ఆలోచిస్తామో అదే మన బాడీ రెస్పాండ్ అవుతుంది. అదే సేమ్ థింగ్ ప్రెగ్నెన్సీలో కూడా అదే ఫార్ములా ఉంటుంది మేడం. నా విషయంలో అయితే అలాగే జరిగింది. ఏదైనా అయితే ఫస్ట్ మనం కామ్గా ఉండాలి, టెన్షన్ పడకూడదు. మన బేబీ ఒకరి వల్ల మనం టెన్షన్ పడితే మనకు ఒకటే ఇబ్బంది కాదు, బేబీ కూడా ఎఫెక్ట్ అవుతుంది. ఫ్యూచర్ జనరేషన్స్కి అది మనం ఇవ్వగలిగే గిఫ్ట్ అదొక్కటే కదా, హ్యాపీ అండ్ హెల్దీ బేబీ. హెల్త్నే కదా మనం ఇవ్వగలుగుతాము, అదొక్కటే నేను మైండ్లో పెట్టుకున్నాను. హెల్దీగా ఉండాలి, ఏదైనా పర్వాలేదు, హెల్దీ ఇంపార్టెంట్. సో అదే ఇప్పుడు మీకు ఫస్ట్ బ్లీడింగ్లో వచ్చినప్పుడు అంటే అప్పుడు పాజిటివ్గా ఉంటే బ్లీడింగ్ తగ్గింది, ఉమ్మినీరు పోవడం అది మెల్లగా చెప్పుకున్న తర్వాత ఉమ్మినీరు తగ్గింది, ఈ కార్డ్ అరౌండ్ ద నెక్ ఉన్నా అది కూడా చెప్పుకోవడం అంటే కొంచెం లేట్గా ఉన్నా తగ్గింది. కాబట్టి పాజిటివ్ యాటిట్యూడ్ అనేది ముఖ్యం చేసుకోవాలి త్రూఅవుట్ ద ప్రెగ్నెన్సీ. కన్సీవ్ అవ్వడానికి అట్ ద సేమ్ టైం లాస్ట్ మూమెంట్ ఆఫ్ డెలివరీ కూడా ఆ మైండ్ సెట్ అనేది ఇంపార్టెంట్. ఆ మైండ్ సెట్ కానీ పాజిటివ్గా ఉంది, ఏం కాదు, బేర్ చేయగలుగుతాం, పెయిన్ ఏం అవ్వదు అంటే పెయిన్ నుంచే కదా కొత్త లైఫ్ స్టార్ట్ అవుతుంది. సో మనం ఆ పెయిన్ని హ్యాపీగా తీసుకోవాలి, అప్పుడే కొంచెం బాగుంటుంది, మనకి బాగుంటుంది. అంటే లైఫ్లో 1 or 2 times వచ్చే ఎక్స్పీరియన్స్ కాబట్టి మనం దాన్ని ఫీల్ అయితే దాంట్లో ఉండే ఆ స్వీట్నెస్ అనేది మనకు లైఫ్ లాంగ్ గుర్తుంటుంది. పెయిన్ అనేది ఫస్ట్ మైండ్లో నుంచి తీసేయాలి, ఆ తర్వాతే మనం హ్యాపీగా ఉండగలుగుతాం. సో నువ్వు అట్లనే తీసుకున్నావా? అంటే ఆ పెయిన్ ఎట్లా చూసావు? పెయిన్ అంటే అదే బేబీకి మనం ఒక లైఫ్ ఇస్తున్నప్పుడు చాలానే సాక్రిఫైసెస్ చెయ్యాలి. ఆ సాక్రిఫై అంటే ఈ
పెయిన్ అంత మించిపోదు, పోదు. ఏం కాదు, ఏం అవ్వదు. ఈ పెయిన్ మనం బేర్ ఓర్చుకోగలిగిన పెయినే ఉండిందా ఫస్ట్ టైం? ఓర్చుకోగలిగే పెయిన్ నాకైతే అస్సలు తెలియలేదు. తెలియలే. అంటే ఆక్సిజన్, Mild pains. బాడీకి ఆక్సిజన్ కావాలంటే బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ బాగా చేయాలి. బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్, ఇట్లా ఎక్సర్సైజెస్ చేసినప్పుడు ఏంటంటే బాడీకి ఆక్సిజన్ సప్లై బాగుంటుంది అనమాట. అప్పుడు మనకి ఆ పెయిన్ అంత ఇంటెన్సిటీ తెలీదు. పెయిన్స్ వస్తాయి కానీ బేరబుల్ పెయిన్సే, అంత ఇంటెన్సిటీతో రావు. ఎక్సర్సైజెస్ అనేవి చాలా అంటే చాలా హెల్ప్ అవుతాయి. మెడిటేషన్, ఎక్సర్సైజెస్, మెయిన్గా బుక్ చదవడం కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే బుక్ అంటే మేడం బాగా రాశారంటే నేను ఫస్ట్ టైమే తీసుకున్నాను, అంతా చదివాను బుక్ కూడా. దాంట్లో ఉండే థింగ్స్ మనం టాక్ టు బేబీ ద్వారా బేబీకి చెప్పడము, అవన్నీ చేయడం వల్ల బేబీ ఒక పాజిటివ్గా పెరుగుతారు. అంటే కొంతమంది క్రాంకీగా ఉంటారు, మెస్సీగా చేసేస్తారు. అంటే పిల్లలంటే అదొక భయం ఉంటుంది అనమాట, మనల్ని అర్థం చేసుకోరేమో. వన్స్ ఇప్పుడు టోడ్లర్ని పెట్టుకొని ప్రెగ్నెన్సీ అంటే హ్యాండిల్ చేయడం చాలా కష్టం. అలాంటప్పుడు అలాంటి సిచ్యువేషన్స్ లైఫ్లో వస్తాయి అనేది నాకు ముందే తెలుసు. కాబట్టి ఫస్ట్ నుంచి ఒక ఎలా చైల్డ్హుడ్ ఎలా ఉండాలి ఇదంతా నేను ప్లాన్ చేసుకున్నాను. చైల్డ్హుడ్లో ఇలా ఉండాలి బేబీ, ఆ తర్వాత ఇలా ఉండాలి, తర్వాత అర్థం చేసుకోవాలి, తర్వాత ఇట్లా ఉండాలి. ప్రతి విషయం మనము అంటే సబ్కాన్షియస్ మైండ్ మేడం చెప్పినట్టు చాలా యాక్టివ్గా ఉంటారు. మన వాయిస్ని ఎంత రికగ్నైజ్ చేస్తారంటే ఆఫ్టర్ డెలివరీ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. మన వాయిస్కి ఇంకా అసలు ఎవరు వినని వాయిస్కి రెస్పాన్స్ బేబీకి ఎలా ఉంటుందని మనకి క్లియర్గా అర్థమవుతుంది. ఒకసారి నేను కూడా అట్లే చేసా, వినదేమో బేబీ మనం చెప్పేది ఎట్లా వింటది అని అనుకున్న ఫస్ట్ టైం. తర్వాత నేను మేడం ఏదైతే అదైంది, బ్లైండ్గా మేడంని ఫాలో అయిపోదాము, మనం అన్ని డౌట్లు పెట్టుకోకూడదు, మేడం చెప్పిందే చేయాలి అని అనుకుని ఫస్ట్ టాక్ టు బేబీ చేసా. ఇప్పుడు ఆ బేబీ కూడా నేను చెప్పినట్టే వింటది, ఇంకెవ్వరు చెప్పినట్టు వినదు. తను డాడీ నేను ఏది చెప్తే అదే, వద్దు అంటే ఇంకంతే స్టాప్ అయిపోతుంది. తన బ్రెయిన్ కూడా కొంచెం బాగా చెప్పినట్టే వింటది, యాక్టివ్గా ఉంటుంది, అలర్ట్గా ఉంటుంది ప్రతి విషయంలో. నేను అదే చెప్పాను అనమాట, అలర్ట్గా ఉండాలి, యాక్టివ్గా ఉండాలి, హెల్దీగా ఉండాలి, అట్లా చెప్పుకున్నాను. ఇప్పుడు అలానే ఉంది ఆ బేబీ కూడా. ఇప్పుడు సెకండ్ టైం బేబీ కూడా అట్లానే. సెకండ్ టైం సిజేరియన్ అయిందని బాధ లేదు? అట్లేం లేదు. ఫస్ట్ అనుకున్నాను కానీ సిజరీన్ అని. బేబీ ఏ టైప్ ఆఫ్ డెలివరీ అయినా మనం డెలివరీ వెజైనల్ డెలివరీయా లేదంటే సి సెక్షనా ఇదంతా మైండ్లో పెట్టుకోకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ బేబీ హెల్తీగా ఉండాలి, మనం ఆరోగ్యంగా ఉండాలి, ఆ తర్వాత సంగతి తర్వాత. అది నేను అనుకున్నాను. సి సెక్షన్ అయినా పర్వాలేదు, ఏదైనా పర్వాలేదు, నేను నా బేబీ హెల్తీగా ఉండాలి, హెల్తీగా బయటకు వెళ్ళాలి, అదొక్కటే ఆలోచించాను. అందుకే సి సెక్షన్. అంతే కదా, ఎందుకంటే ప్రెగ్నెన్సీలో ఎన్ని ప్రాబ్లం వచ్చినా దాటుకొని రాగలిగాం కాబట్టి అదే పెద్ద సక్సెస్ కదా. అండ్ ఇది హోల్ హార్టెడ్గా తీసుకోవడం కూడా, ఎందుకంటే బేబీని స్ట్రెస్ పెట్టడం మంచిది కాదు అది కదా. ఓకే, ట్రస్ట్ గాని ఉంటే డౌట్లు ఏమీ రావు, అదొక్కటే. ఓకే, థ్యాంక్స్ అమ్మా, చాలా బాగా చెప్పారు. గాడ్ బ్లెస్ యూ.